హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనము ఎండాడ ప్రాంతాన్ని చూపెడుతూ మరలా గీతం యూనివర్సిటీని పూర్తిగా చూపెడడం జరుగుతుంది. గీతం యూనివర్సిటీ లోపల ఉన్నటి రోడ్డు ద్వారానే ప్రయాణం చేస్తూ మరి క్యాంపస్ని చూపెడడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజీ క్యాంపస్ని కూడా మీకు చూపెడడం జరుగుతుంది. మీరు బాగా ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మీకు 500 లైకులు టార్గెట్ ఇస్తున్నాను. దయించి 500 లైకులు చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరెందుకు పోదాం పదండి. సో ఇది మన యొక్క సెక్యూరిటీ సెషన్ ఇది. సో లోన్ కేమెల్ రాసుకుంటారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు గీతం యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోయామండి. చూడండి ఎంత బాగుందోను. సో నేను ఇక్కడ కార్ మీదే చూపెడుతున్నాను, మీకు జాగ్రత్తగా చూసుకోండి. లోపటి భాగాలు మాత్రం నేను తీయలేను, ఎందుకంటే అది తీసేవాళ్ళు వేరే ఉండొచ్చు. కానీ నేనేంటంటే కార్ నుంచి వెళ్తుంటే లోపల ఏ విధంగా ఉంటుంది అనేది చూపెడతాను. ఇది గీతం యూనివర్సిటీలో ఉన్న రోడ్లు అండి ఇవన్నీ కూడాను. సో అద్భుతంగా ఉంది కదండి యూనివర్సిటీ, చాలా అద్భుతంగా ఉన్నది. సో కాబట్టి యూనివర్సిటీని చూడండి. అయితే ఏంటంటే మనం లోపల ఉన్న బ్లాక్స్ అవన్నీ ఏంటంటే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే వేరే వాళ్ళు తీసుకుని కూడా మీరు చూడొచ్చు. సో ఈ విధంగా గీతం యూనివర్సిటీని మన లోపల మనం చూస్తున్నాము. రోడ్లు ఏ విధంగా ఉన్నాయండి. గీతం యూనివర్సిటీ లోపలండి, ఇది బయట కాదు. సో అదేవిధంగా ఒకసారి అంటే మన అన్ని రూట్లని వీళ్ళు తిరగనివ్వరు ఇక్కడ. కాబట్టి మనము వీలున్నంత మట్టికి ఇక్కడ తిప్పుదన్నమాట అండి. చూడండి ఎంత గీతం యూనివర్సిటీ లోపలండి ఇది. ఓకే, ఈ గీతం యూనివర్సిటీని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా అందంగా ఉంటుంది. అంటే నేను రోడ్లు చూపెడుతున్నాను. సో ఈ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. ఇది గీతం యూనివర్సిటీ. సో ఈ గీతం యూనివర్సిటీలో ఉన్నటువంటి ఈ రోడ్ల ద్వారా ఈ విధంగా ఇక్కడ జస్ట్ ఒక సర్కిల్ వచ్చిందండి. ఈ సర్కిల్ ఇలా తిప్పుతుంటే మీకు ఫ్రంట్ కూడా ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇదంతా కూడా గీతం యూనివర్సిటీ అండి. చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి మీకు ఇలా పక్కన ఈ రూట్లో తీసుకెళ్తాను. ఇదంతా గీతం యూనివర్సిటీ లోపల క్యాంపస్ మాట అండి. గీతం యూనివర్సిటీ విశాఖపట్నం క్యాంపస్, ఋషికొండ దగ్గర ఉన్నటువంటి క్యాంపస్ అండి. ఇది ఎండాడ అనుకుని ఉంటుంది ఇది. సో ఇదంతా కూడా గీతం యూనివర్సిటీ క్యాంపస్. చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉన్నదోను. సో ఈ విధంగా మనం యూనివర్సిటీలోకి ఎంటర్ అయిపోయామండి. సో యూనివర్సిటీలో మనం తిరుగుతున్నాము. ఇప్పుడు ఎలా ఉన్నది ఫ్రెండ్ గీతం యూనివర్సిటీ రూట్స్ లోపల ఎలా ఉన్నదో చూడండి. మీకు కనపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక యూనివర్సిటీ లోపలికి వచ్చేసామండి మనం. యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి కొన్ని బ్లాక్లని మనం చూపెడుతున్నాము. చూడండి ఈ విధంగాను చూస్తున్నారు కదా, ఇది ఒక బ్లాక్ ఇది. సో ఇవన్నీ ఇంకా ఒక అద్భుతమైనటువంటి ఈ రోడ్స్, ఇదంతా కూడా క్యాంపస్ అనండి. నాకైతే చాలా నచ్చిందండి. నేను ఎందుకు చెప్తానంటే ఇటువంటి మరి యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో ఉందంటే మనకు గర్వకారణం కదండి. సో మరి దీన్ని మరి ఎంవివిఎస్ మూర్తి గారు, ఆయన మాజీ ఎంపీ సారు, అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి భరత్ గారు ఉన్నారు, వాళ్ళది ఇది. సో నేను ఒకటే అండి, నాకు పార్టీకి నాకు సంబంధం ఉండదు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఎవరిది ఏంటనేది కూడా చెప్పాలి కాబట్టి మరి వారు బాగా డెవలప్ చేశారండి. చూస్తున్నారు కదా, ఈ బ్లాక్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి. యూనివర్సిటీ అద్భుతంగా ఉంది, అద్భుతం. సో మరి ఈ రోజున ఎంతోమంది మరి ఇక్కడ ఎడ్యుకేషన్ చేసి మంచి మంచి పొజిషన్లో మరి ఇక్కడ ఉన్నారు. సో ఆ బ్లాక్స్ మీకు చూపెడుతున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయోను. సో కాకపోతే మనం ఇది ప్రమోషన్ నిమిత్తం కాదు, జస్ట్ నేను ఏ విధంగా ఉంటుందో యూనివర్సిటీ అనేది మీకు నేను చూపెట్టగలుగుతున్నాను. ఇక్కడ నాకు ఉన్నంతలో నేను ట్రావెల్ ద్వారానే చూపెట్టగలుగుతాను. ఎందుకంటే ఇండియా అంతా తిరగాలి కాబట్టి టైం సరిపోదు. ఇది ఇంకా యూనివర్సిటీలు ఏమన్నా ప్రమోషన్ చేయించుకోవాలి ఎవరి చేత అయినాను, లేకపోతే వాళ్ళు కూడా చేసినవి కూడా ఉంటుంది యూనివర్సిటీ గురించి. ఆ వీడియోలు చూడండి, లోపల ఏ విధంగా ఉంటుంది, క్యాంపస్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడొచ్చు. ఇది మాత్రం ఈ విధంగా ఉన్నదండి. ఈ క్యాంపస్లో లోపల కొన్ని బ్లాక్స్ మాట. అసలు అద్భుతం అండి ఇదంతా కూడాను, చాలా అద్భుతం. ఎందుకంటున్నానంటే ఇంత పెద్ద యూనివర్సిటీ ఒకటేనండి. మనకి ఇక్కడ అర్హత ఉందో చదువుకోవటానికి అంటే డబ్బులు ఉండాలి, చదివి కెపాసిటీ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారా ఎవరంటే బాగా చదివి ర్యాంక్ రప్పించుకుంటే కొంతవరకు సపోర్ట్ చేస్తారు ఇక్కడ. సో చూడవచ్చు మీరు, ఇవన్నీ కూడా లోన్ క్యాంపస్ తిప్పుతున్నాను. ఇక్కడ వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని. పీజీ, పిహెచ్డి అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో
విషయం ఏంటంటే యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే మీకు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ ఇలాగ ఏదైతే కొన్ని కోర్సులు ఉంటాయి, డిగ్రీ కోర్సులు అన్నీ ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా పీజీ కోర్సులు A to Z మ్యాక్సిమం బీటెక్లో ఉన్న బ్రాంచెస్, అదేవిధంగా మామూలు ఎంఎస్సి, ఎంసీఏ, ఎంఎస్సి డేటా సైన్స్ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ అందుబాటులో మనకి చదువుకోవటానికి ఉంటాయండి. లా కూడా ఉంటుంది, లా కాలేజ్ ఉంది, ఇంటర్నేషనల్లో మరి లా స్కూల్ కూడా ఉన్నది. సో నాకు తెలిసిన మట్టుకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి, మీరు ఇంకా బాగా తెలుసుకోండి. నేను ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో, మన ఇండియాలో ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయో అవి కూడా నేను తిరుగుతానండి. ఇది ఒకటే చూపెడుతున్నాను అనుకుంటారేమో, నాకు దగ్గరలో ఉన్నది ప్రస్తుతం ఇది చూపెట్టాను మీకు. అదేవిధంగా మరి ఇవన్నీ బ్లాక్స్ చూస్తున్నారు కదా, నేను కొద్ది తిప్పి చూపెడుతున్నాను. ఇవన్నీ కూడా మన యూనివర్సిటీ బ్లాక్స్ అండి. ఇదంతా నేను యూనివర్సిటీలో తిరుగుతున్నాను. ఇప్పుడు మీకు యూనివర్సిటీలో తిరిగే నేను చూపెడుతున్నాను. సో చూస్తున్నారు కదా. సో కాబట్టి బాగుంది కదండి, చాలా బాగుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీని కూడా నేను చూపెడతాను. ఇది ఒక యూనివర్సిటీ. సో ఆంధ్ర యూనివర్సిటీ ఓల్డ్ యూనివర్సిటీ, అది గ్రేటెస్ట్ యూనివర్సిటీ. సో దాన్ని కూడా మీకు తర్వాత నేను మీకు చూపెట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం అంతా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే గీతం యూనివర్సిటీలో ఉన్నానండి. ఇప్పుడు ఇది యూనివర్సిటీ క్యాంపస్ చూసారా, ఇది గీతం యూనివర్సిటీ క్యాంపస్. ఈ క్యాంపస్ని మీరు అద్భుతంగా చూపెడుతున్నాను, చూడండి. మ్యాక్సిమం నాకు తెలిసినంత మట్టికి చూపెడతాను. లెఫ్ట్ సైడు, రైట్ సైడు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి. మీకు కనపడతా లేదు నాకు తెలియదు, కానీ నేను ట్రై చేస్తున్నాను. లెఫ్ట్ సైడు, రైట్ సైడ్ కూడా మనకి ఈ బిల్డింగ్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే, అదేవిధంగా మంచి గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూపెడుతుంది. ఇదంతా కూడా గీతం యూనివర్సిటీ క్యాంపస్, అద్భుతమైన యూనివర్సిటీ అండి. సో కాబట్టి మీరు ఎవరికి అవకాశాలు ఉన్నా కూడా మరి ఇక్కడ చదవటం మాత్రం మర్చిపోకండి. మీరు చూడవచ్చు ఇక్కడ ఉన్న యూనివర్సిటీలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా నేను తిప్పుతున్నాను ఇక్కడ. సో మరి ఇంకో రూట్లోకి నేను తీసుకెళ్తున్నానండి. ఇక్కడ ఇప్పుడు ఇంకొక రూట్లో తీసుకెళ్తున్నాను. శ్రీ విశ్వేశ్వరయ్య భవనాన్ని ఇక్కడ ఉన్నది, ఈ రూట్లో నుంచి మనం వెళ్తాము. చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఎప్పుడు మెయింటెనెన్స్ బాగా చేస్తారండి ఇక్కడ. ఈ యూనివర్సిటీలో మెయింటెనెన్స్ బాగా చేస్తారు. కాబట్టి యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి ఈ యూనివర్సిటీ గురించి మాట్లాడుకోవాలి మనం ఎక్కువ కదా. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయని కామెంట్ చేస్తారు, అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడతాం. చూస్తున్నారు కదా కింద, ఇది ఇందాక రాలేదు మనం. ఇదంతా కూడా యూనివర్సిటీ లోపలే చూపెడుతున్నానండి. నేను యూనివర్సిటీ లోపలే చూపెడుతున్నాను మీకు. అలా కొద్ది టర్న్ తిప్పి చూపెడుతున్నాను బిల్డింగ్స్ ఎలా ఉంటాయని. చూస్తున్నారు కదా. సో యూనివర్సిటీ లోపల మాత్రమే మీకు చూపెడుతున్నాను, చూడండి. సో చాలా బ్లాక్స్ అండి, చాలా బాగుంది. అలాగే విధంగా ఇక్కడ రైట్ సైడ్ కూడా, లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా ఈ బిల్డింగ్స్ మాట అండి ఇవి. సో కాబట్టి మనము యూనివర్సిటీలో లోపల మనం తిరుగుతున్నాము. సో తిరిగి మనం వస్తున్నాము. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ సెక్యూరిటీ కూడా మంచి సెక్యూరిటీ పెడతారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఈ క్యాంపస్ అన్నీ కూడాను. ఓకే, సో మరి ఇక్కడ చూస్తే చాలా జాగ్రత్తగా మనం వెళ్ళాలండి, ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ వెళ్తుంటారు, అదేవిధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మన యొక్క యూనివర్సిటీలో ఉన్న భాగాలు మాట అండి. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు యూనివర్సిటీ లోపలే నేను ఉన్నాను, ఇదేం బయటకు రాలేదండి, ఇదంతా యూనివర్సిటీయే. అంటే మ్యాక్సిమం బయట ఎలా ఉంటుంది అనేది మీకు చూపెట్టగలుగుతాను. లోపల అంటే నాకు పర్మిషన్ లేదు. పర్మిషన్ అంటే ఏమున్నది, లోపల తీసుకుంటూ ఇస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ ఆల్రెడీ ఉంటాయి. యూనివర్సిటీ గురించి లోపల ఎలా ఉంటుంది అనేది కూడా వాళ్ళు తీసిపోయి ఉంటాయి. సో కాబట్టి చూడండి. సో వీళ్ళందరూ స్టూడెంట్స్. సో ఒకటండి, మనము పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటంటే మంచి ఎడ్యుకేషన్ అండి. ఆస్తులు కాదండి, ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, కానీ ఎడ్యుకేషన్ అంటే ఇచ్చారంటే మీ బిడ్డల్లో తయారవడం కాదు, ప్రపంచాన్ని తయారు చేస్తారు. ఈ రోజున సైంటిస్టులు ఉన్నారు, లేకపోతే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ చేయడం వల్ల అండి. సో మంచి ఎడ్యుకేషన్ చేయడం వల్ల మాత్రమే, కానీ ఇక్కడ మనకు అంతకు మించి ఇక్కడ ఏమి ఉండదండి. ఇక్కడ ఎందుకంటే డబ్బు అనేది ఎంత సంబంధం ఏముండవు, అందరూ చనిపోతాం. రతన్ టాటా గారు చనిపోయారు, లక్షల కోట్లు, గ్రేట్ పర్సన్. ఆయన ఉన్నంత చేపు ఏం చేశారు, ఆయన డెవలప్ చేశారు. ఎవరిని డెవలప్ చేశారు, ఆయన డెవలప్ అవటం కాదు, దేశాన్ని డెవలప్ చేశారు, దేశంలో ఉన్న ప్రజలను డెవలప్ చేశారు, ఎడ్యుకేషన్ ఇచ్చారు, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, అనేక రీసెర్చ్లు చేసి మరి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా మీ బిడ్డలు కూడా ఈ రోజున మన యూనివర్సిటీల్లో చదువుకుని మంచి చదువు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ డెవలప్మెంట్తో పాటు మన ప్రపంచాన్నే తయారు చేస్తారండి. ఓకే ఫ్రెండ్స్. సో మరి ఈ రోజున మరి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంటు.
ఇక్కడి నుంచే కదండి మొత్తం అందరూ కూడా డాక్టర్ తయారవ్వాలన్నా, యాక్టర్ తయారవ్వాలన్నా, లేకపోతే ఒక న్యాయమూర్తి తేవాలన్నా అందరూ కూడా ఎడ్యుకేషన్ నుంచి వస్తారండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మాత్రం ఇవ్వటం మర్చిపోకండి మీ పిల్లలకి. సో మీరు ఏం చేసినా పర్లేదు, ఆస్తి లేకపోయినా పర్లేదు, కానీ ఎడ్యుకేషన్ అనే ఆస్తిని ఇస్తే అది ఎప్పటికీ తరగదండి, తరతరాలది నడుస్తుంది. ఎందుకంటే జనరేషన్లో మరి ఎడ్యుకేటెడ్ని తయారు చేస్తారు. ఈ రోజున భారతదేశం చాలా స్పీడ్గా డెవలప్ అవుతుంది. కారణం ఏంటంటే మరి విద్యని బాగా అందిస్తున్నారు ప్రభుత్వంలో, అదేవిధంగా పేరెంట్స్ కూడా. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గీతం యూనివర్సిటీ మరి తీసాము. గీతం యూనివర్సిటీని ఒకసారి చూడండి, మీరు చూస్తే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గీతం యూనివర్సిటీలో మరి నేను ఇప్పుడు ఉన్నదంతా కూడా గీతం యూనివర్సిటీ. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఏరియా కూడా ఉంటుందండి, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అది కూడా చూపెడతాను మీకు పోస్ట్ ఆఫీస్ని.